అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచిలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఒకసారి వీక్షించండి. అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులే కాదు, వైఎస్ఆర్ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ శ్రేణులే కాదు, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి. వీలైతే 10 మందికి ఈ విషయం తెలియాలి కాబట్టి పక్కగా షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి. కొన్ని కామెంట్ సెక్షన్‌లో చెప్పడం వల్ల మాత్రమే నేను ఆయా క్వెషన్‌లు అడగగలుగుతున్నాను. జనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే సారు, బావుంది. అనుభవం ఉన్నా, అనుభవం లేకపోయినా అంటే ఈ విషయాన్ని మనం ఏకీభవించాలి కంపల్సరీ. పూర్తిగా వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా. అన్ని పార్టీలకు సంబంధించి. జే జ జనసేన అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్ అయినా కంపల్సరీ అందరూ చూడండి. విషయం అయితే దీంట్లో 100కి 100% ఉంటది. వాసంశెట్టి సుభాష్ గారు ప్రస్తుతం రామచంద్రపురం శాసనసభ్యులు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రివర్యులు. ఈయనకి ఒకసారి ముందుగా నమస్కారాలు సార్. సార్ నిన్న ఆర్టీవీలో మీరిచ్చిన ఒక ప్రెస్ మీట్‌లో మీరిచ్చిన మాటలైతే విన్నాం అసలు. సుభాష్ గారు మిమ్మల్ని. ముందుగా మీకు అనుభవం ఉన్న, అనుభవం లేకపోయినా ముందుకు వెళ్తున్నారు. మెరుపు వేగంలో ఏరియా హాస్పిటల్ అదేవిధంగా అక్కడున్న విద్యార్థి విభాగాలు, అదేవిధంగా కాలేజీలు, స్కూళ్ళన్నీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఏమి ఇబ్బందులు జరిగినా ఇమ్మీడియేట్‌లీ అక్కడక్కడే మీరు మీడియా ముఖంగా ఖండిస్తున్నారు. హర్షించదగ్గ విషయం అండి. మంచిది. మీ వరకు మంచి జరుగుతుందంటే అది ఎవరైనా స్వాగతించాలి. జీర్ణించుకున్నా, జీర్ణించుకోలేకపోయినా. విషయం బావుంది సార్. బ్రహ్మాండంగా ఉందండి. మీరు చేసేది ప్రతిది కూడా. కానీ మీరు తెలుసన్నారో, తెలియకన్నారో ఒక మాట అన్నారు సుభాష్ గారు. ఆ మాట ఏంటంటే, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు లేడీస్ అందరూ కూడా ఈ విజయం టీడీపీకొచ్చిన తర్వాత మీరు ఈ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారని ఆర్టీవీ ప్రతినిధి అడిగితే, ఈ విజయాన్ని నేను మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని కూడా మీరు చెప్పడం జరిగింది. అవును. ఒక మనం దిగమింగుకోలేని ఆనందం మన వరకు వచ్చినప్పుడు దాన్ని మాటలతో చెప్పలేం. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదనేది కొన్ని సందర్భాల్లో మేము కూడా ఫేస్ చేసాం గాబట్టి. కానీ మీరేమన్నారు? లేడీస్ అయితే ఆడవారైతే కూడా ఈ విజయానికి టీడీపీకొచ్చిన విజయానికి చూసి అంబరాలంటే సంబరాల్ని మరిచిపోలేక రోడ్ల మీదకొచ్చి వాళ్ళ యొక్క ఆనందాల్ని పంచుకుంటున్నారన్నారు. నిజమేనండి? మరి ఆ రకంగా ఉందంటున్నారు కదండీ! ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బిడ్డ కడుపులో ఉన్న దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలోళ్ళకి కూడా పెన్షన్ రూపంలో గాని, వాళ్ళకిచ్చిన మౌలిక వసతుల్లో గాని, వాళ్ళకిచ్చిన సంక్షేమంలో లోడ్ చేసినందుకండి సుభాష్ గారు? మరి లేకపోతే నాడు, నేడు అనే కార్యక్రమం పెట్టి శిథిలావస్థలో ఉన్న కాలేజీలు, స్కూల్స్ అన్నీ తీసుకొని ఒక కార్పొరేట్ స్థాయిని ఒక నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం ఇలాంటి పెద్ద పెద్ద అగ్ర కాలేజీలు, అగ్ర స్కూల్ కింద తలపించే విధంగా ముస్తాబు చేసినందుకే సార్ జనాలందరూ కూర్చొని రోడ్డు మీద స్నానాలు చే స్నా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకునేది. పోనీ చేనేత కార్మికులకి, పాస్టర్లకి, న్యాయ వృత్తిలో ప్రస్తుతం కొనసాగుతున్న లాయర్లకి గౌరవ వేతనాలు ఇచ్చినందుకండి ఈ ఆడోళ్ళందరూ కూడా రోడ్డు మీదకొచ్చి డాన్స్‌లేసేది. పోనీ అలా కాదు. మొన్న గతంలో కూడా చెప్పాను ఒక వీడియోలో. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహా మహా భయంకరమైన ఒక మహమ్మారి జనాల్లోకొచ్చి ఎంతో మందిని పట్టుకెళ్ళిపోతుంటే, అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడా, అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా, అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా చేతులు ఎత్తేసినప్పుడు నేనంటూ ఉన్నాను మీకు భయం లేదని చెప్పేసి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రణాళిక మీద ఆయన ఒక చెయ్యేసి రాష్ట్ర ప్రజలందరిని కాపాడినందుకండి. ఏ రకంగా కాపాడారని మీకు కూడా తెలిసే ఉంటదండి. లేదా కాలేజీ పిల్లలు అంటే మీకు తెలిసే ఉంటదండి. కాలేజీ పిల్లలు ఉంటారు కదండీ! అంటే 10థ్ దాటిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీ బాధ్యత, మీ చదువనే బాధ్యత నాది అని జెప్పేసి విద్యా వసతి, విద్యా దీవెన ఇటువంటి కార్యక్రమాలు పెట్టి
వాళ్ళ చదువుని ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు కదండీ! అందుకండి. ఒకాయన అంటే సామాజిక వర్గం గురించి ఎత్తొచ్చు, ఎత్తకూడదైతే నాకైతే తెలీదు. కమ్మ సామాజిక వర్గమేనండి. ఆయనేమన్నారంటే, "నేను బేసిక్‌గా టీడీపీ వ్యక్తిని. కానీ టీడీపీలో ఉన్నంత సేపు కూడా నా బిడ్డలనైతే చదివించుకోలేదు. 50,00,000 పెట్టాను నేను. నా మా పాపని చదివించుకోవడానికి. కాబట్టి ఈ రూ. 50,00,000 కూడా వస్తాయనుకోలేదు. కానీ వచ్చినయి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. బేసిక్‌గా నేనైతే వైఎస్ఆర్ పార్టీ కాదు నేను. టీడీపీ పార్టీ అని చెప్పేసన్నాడు." ఆ వీడియో ఇంకా యూట్యూబ్‌లో ఆ వీడియో ఇంకా కూడా జనాల్లో ఇంకా ఉంది సోషల్ మీడియాలో. వాళ్ళ అమ్మాయికి రూ. 50,00,000 ఎవరు రూ. 50,00,000 ఆర్థిక సహాయం చేయలేదు. పాప జీవితానికి సరిపడగా, భవిష్యత్తుకు సరిపడగా ప్రణాళిక ఏర్పరిచారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందుకండి జనాలందరూ కూడా రోడ్డు మీద కూర్చొని డాన్స్ చేసేది. ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి. ఆటో వాళ్ళందరూ కూడా ఆటో ఖర్చులకి ఇబ్బంది పడిపోతున్నాం. మేము మాకు ఇది సరిపోవట్లేదు. మేము పోషణ మాకు ఇబ్బంది అయిపోతుంది. ఎలాగా అనుకున్న టైంలో వాళ్ళకి వాహన మిత్ర ఇచ్చారు కదండీ! దానికోసమండి రోడ్లెక్కేది. డాన్స్ ఏసేది. లేదు, కాదు, కూడదంటారా? ప్రతి మనిషి కూడా ఎన్ని పదవులు చేసినా, ఏ అలంకారం చేసినా, ఏ విధంగా ఉన్నా వాటెవర్ మేబీ ఏ రకంగా ఉన్నా సరే, పొద్దున్న లెగిత్తే సాయంత్రం వరకు కూడా తిండి కోసం కష్టపడతారు. ఆ తిండి ఆ తిండి 5 రూపంలో నోట్లోకెళ్ళాలంటే, ఒక రైతు కష్టపడి తన కష్టాన్ని ఆ పొలాల మీద పెడితే కానీ, మీకైనా, నాకైనా, ఆ ప్రధానమంత్రి మోదీ గారికైనా, ఆ ఐక్యరాజ్య సమితిలో కూర్చున్నటువంటి అతిరథ మహారథులకైనా కడుపు నిండేది. అటువంటి రైతుని రైతే రాజు అని చెప్పేసి రైతు భరోసా మంత్రి గారు, రైతు భరోసా అని ఒక కార్యక్రమం పెట్టి ఆయనకు రైతు భరోసా ఇచ్చారు. మీకు తెలిసే ఉంటదండి. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు పని చేయకపోవచ్చని చెవులు. అంటే ఇయన్నీ కూడా వాస్తవాలు, అవాస్తవాలనేది మీరు నెట్‌లో కొట్టినా కూడా కనిపిస్తాయండి. అది పోయి దాచిపెట్టుకున్నది ఏం కాదు కదా సార్ మంత్రి గారు. అదండి. రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి రైతులను ఆదుకున్నాడు. ఇంకెవరిని ఆదుకోవాలి సార్? ఒక బిడ్డను ఆదుకున్నాడు. ఒక ముసలిదా మొ మొ అవ్వ తాతని ఆదుకున్నాడు. ఒక ఒంటరి మహిళ ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, ఎవరు లేరు నాకని బాధపడే ఒక ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా నీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా నేనున్నానని చెప్పేసి ఒంటరి మహిళా పెన్షన్ ఇచ్చారు కదండీ! అందుకు రోడ్లెక్కి డాన్స్ చేస్తున్నారండి మంత్రి గారు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. కానీ చెప్పాలనే ఉంది. మీరు వినాలి మరి కంపల్సరీ పూర్తిగా వినాలి. వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్ అదేనండి. గ్రామ వాలంటీర్స్. వాళ్ళు ఉంచాలా, పీకేయాలా అని జెప్పేసి మీరు చాలా సతమతం అవుతున్నారు మంత్రి గారు. మీరే కాదు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి కూటమిలో ఉన్న ముగ్గురు కూడా ఆలోచించేది పక్కాగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థను మొత్తం రద్దు చేసేయాలి, తీసేయాలని అన్నారు. సార్ తీసేత్తే తీసేసేయండి. కొంతమంది వాలంటీర్స్‌కైతే అంటే ఇలాగ నేనే చెప్తున్నానండి. నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నేను ఒక విలేకరినండి బేసిక్‌గా. ఒక రాష్ట్ర దళిత నాయకుడినండి. చెప్తున్నాను సార్ సుభాష్ గారు. ఏముందండి వాలంటీర్‌ని తీసేయాలి అంటున్నారు కదా! తీసేసేయండి తప్పులేదు. నాకు తెలిసిన కొంతమంది వాలంటీర్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎయలేదని మీరంటున్నారు. ఏసారో లేదో దేవుడు పైనున్న భగవంతుడికి తెలియాలి. కానీ ఈ వాలంటీర్స్ అనే వ్యవస్థ ఉండటం వల్ల పూర్తిగా, పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దోపిడీ తనాన్ని, అదే విధంగా ఒక లంచగొండితనాన్ని ఈ వాలంటీర్స్ ద్వారా పూర్తిగా నిర్మూలించారండి. ఈ వాలంటీర్సే గాని లేకపోతే రూ. 500 కట్టలో, రూ. 100 కట్టలో పూర్తిగా ఆ ఎంఆర్ఓ ఆఫీసుల్లోని కొంతమంది అవినీతి అధికారుల దగ్గరికి, ఎండీఓ ఆఫీసులో అవినీతి అధికారుల దగ్గరికి, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి అధికారుల దగ్గరికి, వీఆర్ఓ దగ్గరికి కొంతమంది అవినీతి అధికారుల దగ్గరికి
బెంచీల కింద వాళ్ళ యొక్క బెంచీల కింద తాచుపాముల పసిగడతా ఉండేయి. ఎవడిస్తున్నాడో, ఎవడివ్వట్లేదని. ఈ వాలంటరీ వ్యవస్థను చూసారా? ఈళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు పాముల్లాగైతే ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నోట్లో ఉన్న విషపు కూరల్ని పూర్తిగా కూరలోంచి లాగేశాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏది కావాలన్నా సరే వాలంటరీ ద్వారా వచ్చారు. ఉంచితే ఉంచండి, తీసేస్తే తీసేయండి. ఇబ్బంది లేదు. కానీ జరిగింది తెలియజేయాలి కదా సార్ మంత్రి గారు మీకు. ఇంకా వాలంటీర్ గురించి అయితే మాట్లాడకూడదు. ఇంకా చాలా ఉంది. కానీ ఎక్కువ మాట్లాడుకోవడం, ఎక్కువ చెప్పడం కూడా వినలేని, మీకు వినిపించలేదు మీకు కాదు కొంతమందికి వినిపించదని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇంకా పాలకొల్లు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం మంత్రి గారు కూడా, ఆయన ఏమన్నారంటే, ఒక ఇంటికెళ్ళి ప్రచార నిమిత్తం టీడీపీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్‌లో ప్రచార నిమిత్తం వెళ్ళి, నేను మా ఆలమూరు, కొత్తూరు సెంటర్ అనేది ఇక్కడ చిన్న చిన్న సెంటర్‌లుంటాయండి. ఆ సెంటర్‌లోకెళ్ళినప్పుడు అడుగుతారు, "ఏవండీ వంకాయలు కావాలా? లేకపోతే చిక్కుడుకాయలు కావాలా? లేకపోతే బెండకాయలు, లేకపోతే ములక్కాడలు కావాలా? లేకపోతే ఆనపకాయలు కావాలా? ఫ్రెష్‌గా ఉన్నాయంటారు." ఆ రకంగానే ఏ రకంగా అయితే అడుగుతాడో కూరగాయలు అమ్మే వ్యక్తి, అదే రకంగానే మీ సహచర ఎమ్మెల్యే, మీ సహచర మంత్రి గారు ఒక ఇంటికెళ్ళి, "అమ్మా, ఈ మనిషికి 15,000, ఈ మనిషికి 15,000, ఈ మనిషికి 15,000, ఈ అమ్మాయికి 15,000, ఈ అమ్మాయికి 15,000" అంటే ఇక్కడ ఇంచుమించు ఒక ఐదుగురు, ఆరుగురు ఉంటారు. అది కూడా ఇంకా వీడియో సోషల్ మీడియాలో ఇంకా ఉంది. ఉంటది కూడా. ఎంతమందుంటే అంతమందికి 15,000 అమ్మఒడి వచ్చేద్ది. అదే విధంగా ఈ అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడి అంటే మీరు పెట్టిన తల్లికి వందనం కార్యక్రమం వచ్చేద్ది అధికారంలో రాగానే అన్నారు. సార్ ఎక్కడ సార్ మంత్రి గారు? ఇప్పటికింకా స్కూల్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికింకా స్కూల్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికింకా కూడా అమ్మఒడి పడడం అనేది చాలా లేట్ అవుతున్న ప్రాసెస్ అండి. లేట్ అవుతున్న ప్రాసెస్ అండి. ఎక్కడండి అమ్మఒడి? ఒకవేళ ఆళ్ళకి స్కూల్లుకెళ్ళక రేపొద్దున వాళ్ళ అటెండెన్స్ గాని తక్కువైతే దానికి ఎవరు బాధ్యులండి? వాళ్ళ చదువులు వెనకబడిపోతే. దానికి కూడా మీరు సమాధానం తెలియజేయాలండి మంత్రి గారు. తర్వాత ఇందాక మీరన్నారు స్టార్టింగ్‌లో మనం ఎత్తుకున్నాం గదండీ! ఆ విషయం ఏంటంటే టీడీపీ వచ్చిన తర్వాత మా టీడీపీ వచ్చిన తర్వాత సంబరాలంటే అంబరాలు చేసుకున్నారు. లేడీస్ రోడ్ల మీదకొచ్చన్నారు కదా! నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మంత్రి గారు. నేను సింగిల్‌గా వత్తాను. మీరు మీ గన్‌మెన్‌లతో వచ్చినా, మీ అధికార బృందంతో వచ్చినా, లేకపోతే ఎవరితో వచ్చినా పర్లేదు. మీ ఎస్కార్ట్‌తో వచ్చినా, లేదా మీ కాన్వాయ్‌తో వచ్చినా, ఎవరితో వచ్చినా పర్లేదు. సవాల్నయితే నేను సవాలిచ్చుకుంటున్నాను సార్. ఈ సవాల్లోకి నేను ఓడిపోతే ఇలా సగం మీసం గీసేసుకొని, ఇలా సగం గుండు కొట్టుకొని, మీ పార్టీ ఆఫీస్ దగ్గర మీకు పాలేరు పని జేత్తానండి. అది ఆ సవాల్ కూడా నేను మీకే ఇస్తున్నానండి. అదేంటంటే మంత్రి గారు, సుభాష్ గారు, ఎవరైతే లేడీస్ రోడ్ల మీదకొచ్చి సంబరాలు చేసి, అంబరాలంటే సంబరాలు చేసుకుంటారంటున్నారో, మీ రామచంద్ర నియోజకవర్గంలోనే, మీ రామచంద్రపురం నియోజకవర్గంలోనే మీరెంచుకోండి. ఐదర్ బీసీ ఆర్ ఎస్సీ ఆర్ మైనారిటీ ఏదైనా ఏరియాలోకి పాచికలంటారు చూసారా? పాచికలేద్దాం. వెళ్దాం. మీరు ఒక అంటే ఏటంటే ఎనకాల పోలీసు వ్యవస్థతోని, అంటే ఎంఆర్ఓ వ్యవస్థతోని, అంటే రెవెన్యూ వ్యవస్థతోని వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి అంటే చెప్తున్నాను జరిగేది. మీరు సాదా సీదాగా యాస్ ఎ నార్మల్ పర్సన్ లాగా నాతో రండి. వ్యతిరేకత అనేది ఉందో లేదో నేను చెప్పను. ఇంకా అమ్మఒడికి పడలేదని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఇంకా వైఎస్ఆర్ మీద అభిమానం ఏ రకంగా ఉందో వాళ్ళు మాటల్లోని మీరు చెప్దురు గానీ, అది మీరో నేనో ఎవరో ఒకరు రికార్డ్ చేసుకుందామండి. పాజిటివ్‌గా ఉందనుకోండి, మీకు పాజిటివ్‌గా ఉందనుకోండి, మీ ఛానెల్‌లో యేసుకొని మీరు హైలైట్ చేసుకుంటే నెక్స్ట్ రోజే నేను సగం మీసం తీసేత్తాను సార్. మరీ చెప్తున్నా. సగం మీసం తీసేత్తాను. సగం గుండు కొట్టించుకుంటాను. మీ దగ్గరే 5 సంవత్సరాల వరకు కూడా పాలేరు పని చేత్తాను. పాజిటివ్‌గా ఉంటే మాత్రం నేను పెడతానండి వీడియో. ఏటి జగన్మోహన్ రెడ్డి గారున్నప్పుడు బావుంది. నా తల్లికి బావుంది, నా చెల్లికి బావుంది, నా కూతురికి బావుంది, నా మొగుడుకి బావుంది, నా కుటుంబానికి బావుంది, ఈ రాష్ట్రానికి బావుందని చెప్తే, నేను మాత్రం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కింద
అదొక దళిత నాయకుడి కింద. నేను నా ఛానెల్‌లో మాత్రం టెలికాస్ట్ చేసుకుంటాను మంత్రి గారు. అప్పుడు రాష్ట్ర ప్రజలు చెప్తారండి. రోడ్ల మీదకొచ్చి డాన్స్ చేసేది ఎవరో, రాబోయే రోజుల్లో రోడ్ల మీద కూడా వచ్చేసేది ఎవరో. ఇంకా మంత్రి గారు ఇంకొక విషయం. మీ అధికారం వచ్చిన తర్వాత సుమారుగా నెల రోజులు అవుతుంది. విజయాన్ని ఆస్వాదించండి, విజయాన్ని ఆస్వాదించండి ఎన్నో వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. కానీ మీరేం చేస్తున్నారండి? విజయం వచ్చేసిందని ఘేంకార రాగాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి మారణకాండకి తెరలేపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికెళ్ళి టీడీపీ కార్యకర్తలు అనే వీళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తల్ని కుక్క కంటే దారుణంగా కొట్టారండి. యెస్, మేము ఒప్పుకోవాలండి. కుక్క కంటే దారుణంగా కొట్టారు. చెప్పుకుందామని స్టేషన్‌కెళ్తుంటే లా అండ్ ఆర్డర్ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ప్రైవేట్ కేసులే దిక్కు. దానికో లీగల్ సెల్ ఏర్పాటు. తర్వాత నిన్నకి నిన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి ధ్వంసం అయితే చేసేశారు. మళ్ళీ నిన్నటి నైటు 11 గంటలకి రాజమండ్రి మార్గాని భరత్‌రామ్ మాజీ వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఆయన ప్రచార రథం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, ఎందుకో మరి మేమైతే చూడలేదు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అది కూడా ఇంకా సోషల్ మీడియాలో ఉంది. చక్కర్లో ఉంది ఇంకా. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారిని అడిగితే, హోమ్ మినిస్టర్ గారు అంటారు ఈరోజు నిన్న అటువంటి ప్రెస్ మీట్‌లో అనిత గారు, వంగలపూడి అనిత గారు. నమస్తే మేడం గారు. ఆవిడంటారు, "మేము 164 మంది శాసనసభ్యులు ఉన్నాం. 164 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఈ 164 మంది శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గ ప్రజల్లో పడిపోతే మీరుంటారా" అని అంటున్నారు. ఇది కూడా సోషల్ మీడియాలో ఇంకా ఇప్పుడుంది. రీసెంట్‌గా టెలికాస్ట్ అవుతుంది. ఉంటారా అడుగుతున్నారు. అమ్మా వంగలపూడి అనిత గారు, నేనొక దళితుడి కింద అడుగుతున్నాను. అదే విధంగా మీరు కూడా దళితుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అది కూడా మా ఇంటి ఆడపడుచు మీరు. ఒకటి అడుగుతున్నానమ్మా. పదవులు ఈ రోజు ఉంటాయి, రేపు పొద్దున పోతాయి. పదవులు అనేది ఎవరికీ శాశ్వతం కాదు. చర్యకి ప్రతిచర్య ఉండాలా? చర్యకి శాశ్వత పరిష్కారం ఉండాలా? అనిపించే రెండిట్లో మీరు ఏం చెప్తే ఏది కోరుకుంటారు? చర్యకి ప్రతిచర్య అంటే 2024లో జరిగింది. 2029లో వైఎస్ఆర్ అధికారంలో పక్కగా జరుగుతుంది. ఎందుకంటే చర్యకి ప్రతిచర్య అది. లేదు చర్యకి పరిష్కార మార్గం అనేది ఉండాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరే ఉన్నారు. స్టేట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీ దగ్గర ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది. అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్‌లో 2 కూడా ప్రభుత్వాలు మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. కనుసైగల్లో ఉన్నాయి. ఈ మారణకాండని, ఈ విధ్వంసాలని పూర్తిగా ఆఫ్ చేయండి. కంట్రోల్ చేయండి. నేనొక దళిత నాయకుడి కింద అడుగుతున్నాను. కంట్రోల్ చేయండి. మీరు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఈ వీడియోని చూసి నవ్వుకున్నా నేనైతే నాకు హక్కు ఉంది కాబట్టి, నాకు స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆర్టికల్ 21లో కూడా నాకు పొందుపరచబడి ఉంది. అంబేద్కర్ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం అది. కాబట్టి మీరు ఈ మారణకాండని ఆపండి. 164 మంది ఉన్నారంటే అవును ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారో, మరి మీరు ఏం చూసారో తెలీదు కానీ మిమ్మల్ని అధికార పీఠం అనేది ఇచ్చారు. ఈ రకంగా ఉంటే మరి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తింగరోళ్ళైతే నాయకులు తింగరోళ్ళు అవ్వచ్చు. ఆయా పార్టీ శ్రేణులు తింగరోళ్ళు అవ్వచ్చు. కానీ ఈరోజు ప్రతి ఓటరు కూడా చాలా తెలివైనోడు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని అప్పుడు మీద చూసుకుంటే ఇప్పుడు ఎవరు కూడా తేడాగా వినియోగించుకోవట్లేదు. చాలా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడి చేతిలో ఒక చక్రం సుదర్శన చక్రం. ఆ రకంగా వాడుకుంటున్నారు. కాబట్టి ఆ సుదర్శన చక్రం ఒక్కసారి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వదిలాడో జనాల్లోకి మళ్ళీ పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా ఆయన చేతిలోకి రాదంట. అంటే నేను భగవద్గీతలో ఒక శ్లోకంలో చదివానది. తర్వాత మీరు పూర్తిగా వనిత గారు మీరు హోంశాఖలో హోంమంత్రిగా ఉన్నారు. మీరు ఈ పూర్తిగా దీన్నైతే పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి నేను ఒక వైఎస్ఆర్ కార్యకర్తగా అడుగుతున్నాను. ఇంకా వస్తే
డిప్యూటీ సీఎం జనసేన పార్టీ చీఫ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సార్ మీరు వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మీ సినిమాలు అంటే ఇష్టం. ఉన్నది చెప్తానండోయ్. నాకు మీరేది మీ వల్ల నాకు ఎప్పుడు ఒరిగింది లేదు. నా వల్ల మీకొచ్చేది కూడా లేదు. కానీ వ్యక్తిగతంగా మీరంటే నాకిష్టం. ఎందుకంటే సినిమా పరంగా బావుంటది. సినిమాకి న్యాయం చేసేస్తారు. ఏ సినిమాకైనా మీరు న్యాయం చేస్తారు. న్యాయం చేయగల సత్తువ మీ దగ్గరుంది. పరదాలతో వస్తున్న సీఎం అని చెప్పేసి మీరు ఆ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ కూడా పరదాలతో వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నొక్కి మరీ చెప్పారు. నిన్నటి కాక మీరు వారాహి దీక్షలో ఉన్నప్పుడు జనాల్ని మిమ్మల్ని కలవడానికొచ్చినప్పుడు మరి మీరిది ఏ మధ్యలో ఉన్నారు సారు పవన్ కళ్యాణ్ గారు? అటు పక్కన మీరు, అటు పక్క మీ యొక్క నాయకులు, అటు పక్కన మీ యొక్క కేటగిరీ సంబంధించి పోలీస్ వ్యవస్థ, ఇటు పక్కన జనం ఉన్నప్పుడు జనానికి మీకు మధ్యలో ఏముందండి? ఒక ఐరన్ ఫెన్సింగ్ ఉందండి. చూసారండి? మరి దాన్ని మేమేమనాలి సార్? అంటే మీరు చెప్తే నీతులు, మేము చెప్తే బూతులా సార్ పవన్ కళ్యాణ్ గారు? మార్చుకోవాలి సార్. ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ బాధలో మీరు చేతిలో చెయ్యేసి ఆళ్ళకి ఒక భరోసా కల్పించారంటే, వాళ్ళ బాధలు తీరినా తీరకపోయినా, ఒక భరోసాకు మీరు కల్పించారు కాబట్టి, కాస్త ఉపశమనం దొరుకుద్దండి. మీకు ఎప్పుడైతే జనానికి మీకు ఎప్పుడైతే ఈ ఐరన్ ఫెన్సింగ్ ఉందో, అందరి ద్రాక్ష కిందనే ఉంటదండి మీది. మీరు చేసే రాజకీయం. చూత్తారు, కానీ తినలేరు. మాట్లాడదాం అనుకుంటారు. మీ నుంచి ఒక సెల్ఫీయో, మీ నుంచి ఒక భరోసాయో ఏదో తీసుకుందాం అనుకుంటారు. కానీ మీరు అటు జనానికి, ఇటు జనానికి, అటు నాయకుడికి మధ్యలో ఒక కంచు కోటలాగా ఒక ఐరన్ ఫెన్సింగ్ ఏసుకోవటం వల్ల, ప్రజల మధ్యన, మీ మధ్యన ఉన్నటువంటి బాండింగ్ కట్ అయిపోతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు. ఒక వైఎస్ఆర్ కార్యకర్తగా మాత్రం చెప్తున్నానండోయ్ ఇదో. నేను వైఎస్ఆర్ నాయకుడిని కాదు. నాకేమీ లేదు. కానీ చెప్తున్నాను. ఒకసారి నాకు మాట్లాడుకునే మరీ ముందు చెప్పినట్టు చెప్తాను. నాకు మాట్లాడుకునే హక్కయితే ఉంది. నా హక్కుని ఎవరు కూడా తొంగలోకైతే తొక్కడానికి సరిపోరు. అదే విధంగా నా హక్కుల్ని ఎవడు హరించడానికి కూడా లేదు. నేను మాట్లాడే హక్కుంది. అది నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఈ హక్కుని కల్పించారు. నేను మాట్లాడతాను. కాబట్టి ఇన్ని చేతన్న మీరు ఇంకొక విషయంలో అడగాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను మీ బిడ్డలకిచ్చే భవిష్యత్తు ఏదైతే ఉందో అది చదువు అని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా చేశారని మేము భావిస్తున్నాం సార్. అంటే మీరు భావించమని అనట్లేదండి. మేము భావిస్తున్నాం. స్కాలర్‌షిప్పుల్లో కానీ, నాడు నేడులో కానీ, విద్యా వసతి కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఇలా చెప్పుకుంటే బ్రహ్మాండమైన సంక్షేమాన్ని ఇచ్చి, మౌలిక వసతులతో కూడిన సంక్షేమాన్ని ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారని మేము భావిస్తున్నామండి. కానీ కింగ్‌ఫిషర్ బీర్లు, నాకౌట్‌లు, బడ్డవైజర్‌లు ఈ మందులంటండి. నేను కూడా చెప్తున్నాను. బడ్డవైజర్‌లు, రాయల్ స్టాగ్‌లు, ఎంసీ విస్కీ ఇయన్నీ కూడా ఉన్నాయి చూసారా? ఇయ్యి నాటు మందు కాకుండా ఒరిజినల్ మందు దిగుతుందని చెప్పేసి, మందు బాబులందరూ కూడా ఇందాక మన వాసంశెట్టి సుభాష్ గారు అన్నట్టు అక్కడ లేడీస్ కానీ ఇక్కడ జెంట్స్ మగోళ్ళు మందు బాబులు. రాష్ట్రానికి ట్యాక్స్ సగం కట్టే మరో అంబానీ, అదానీ వాళ్ళే. అంబరాన్ని సంబరాలు చేసేసుకున్నారండి. నిజమే. ఎందుకంటే ఇదివరకు నాసిరకంగా ఉన్న మందు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఓ ట్రిప్పేసి ఇంట్లోకెళ్ళి తాగేసి పడుకునేవారు. మంచి మందు, చెడ్డ మందు. తాగేసి పక్కనుండి మళ్ళీ తాగడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఏ యానమో లేదా హైదరాబాదో ఎళ్ళినప్పుడు తాగడానికి ఎక్కువ టైం కేటాయించేవారు. తాగి వచ్చేవారు. కాబట్టి ఇదెందుకు చెప్తున్నా వినండి సార్. అక్కడ పూర్తిగా గోవాలో అక్కడికి చిల్లయిపోయి వచ్చేవారు. ఒకవేళ ఏమీ లేనోడైతే అక్కడ తెచ్చుకున్న 19నో తెచ్చుకున్న క్వార్టర్‌నో చీపో ఏదో తాగేవాడు. బానే ఉంది. అక్కడ పెద్ద గొడవలేమి ఉండేవి కాదండి. ఎందుకంటే పొద్దున 2 రోజులకోసారి, 3 రోజులకోసారి లేకపోతే రోజుకొకసారి తాగేసి ఇంకా పెద్ద గత్ర చేత్తో ఒకరోజు చేసేవాడు. కానీ ఇక్కడ మీరు తెచ్చిన క్వాలిటీ మందున్నారు చూసారా? బడ్డవైజర్‌లు, బీర్లు, ఎలిఫెంట్ బీర్లు, తర్వాత కింగ్ ఫిషర్‌లో నాటౌట్, బ్లెండర్ స్పైర్లు ఇలాంటి కొత్త మంచి బ్రాండ్‌లు ఇచ్చారు కదండీ! ఇప్పుడు దీనికొచ్చిన చిక్కేంటంటే పొద్దున తాగితే మధ్యాహ్నం తాగేత్తన్నాడు.
మధ్యాహ్నం తాగితే సాయంత్రం తాగేస్తున్నాడు. 3 పూటలు తాగితే మరో 3 పూటలు ఇంకొకడి దగ్గర తెచ్చుకొని తాగేస్తున్నాడు. క్వాలిటీ ముందు కదండీ! మరి ఈడు తాగితే తాగేస్తున్నాడు బానే ఉంది. ఈడు ఇంకొకడిని చెడగొట్టేస్తున్నాడు. దీనివల్ల తాగితే బానే ఉంటదండి. మన టాక్స్ వచ్చేది కదండీ! పర్లేదు. మన స్టేటు ఆంధ్రప్రదేశ్ టాక్స్ అయితే బీభత్సమైన మద్యం రేట్‌లో జీడీపీ రేట్‌లో మంచి స్థాయిలో ఉంటది. కానీ ఎప్పుడైతే చెడగొట్టేస్తున్నాడో ఈడు ఇంకొకడు ఆడు ఇంట్లోకెళ్ళి, "ఏమే కూరొండావా? ఏమే చికెనొండావా? ఏమే మటనొండావా? ఏమే అదొండావా, ఇదొండావా" అని చెప్పేసి వాళ్ళ కుటుంబంలోని పొద్దున్న రౌండు, సాయంత్రం రౌండు అంటే ఈయన అన్నది ఆవిడ చేయకపోతే పొద్దున్న రౌండు, సాయంత్రం రౌండు, మధ్యాహ్నం రౌండు ఆవిడకైతే పడిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు కంపల్సరీ. ఇలా పడిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చీప్ మందు తాగి ఒకరోజు కొట్టుకోవడం మంచిదా? 2 రోజులకొకసారి కొట్టుకోవడం మంచిదా? లేదా వారం రోజులకొకసారి గొడవ పడడం మంచిదా? కానీ ఇక్కడ క్వాలిటీ మందు తాగేసి క్వాలిటీగా యాక్ట్ చేస్తున్నాడు కదండీ! ప్రతిరోజు కూడా ఈవెన్ పూర్తిగా నలగొట్టే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఆల్రెడీ ఏర్పడుతుంది. కొన్ని కొన్ని దిక్కులు ఏర్పడిపోతుంది. కానీ కొన్ని కొన్ని దిక్కుల్లో స్టార్ట్ అవుద్ది. లేట్ షో మాట అండి అది ఆటిల్ని. కానీ హైలైట్ అవుద్ది ఎప్పటికైనాని. అలా కొట్టడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా సఖ్యత లోపించి రోడ్డున పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరిచ్చే క్వాలిటీ మందు చెప్తున్నా సార్. ఆ క్వాలిటీ మందు మీరిచ్చే దాని మీద అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఆ క్వాలిటీ మందుకి మీరిచ్చే ప్రాధాన్యత పిల్లలు చదువుకునే పుస్తకాల మీద గాని, పిల్లలు తినే తిండి మీద గాని, అదేవిధంగా హాస్పిటల్‌లో ఉన్నటువంటి పేషెంట్‌ల మీద గాని, హాస్పిటల్ మీద గాని పెడితే విద్య మీద, వైద్యం మీద మీరు ఖర్చు చేయగలిగినట్టయితే మీరు మరో ఎన్టీఆర్. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు. మరో ఎన్టీఆర్, మరో వైఎస్ఆర్. ఇంకా మీకు చెప్పుకుంటాకే అంటే ఏ నాయకులైతే గొప్పగున్నారో ఆ నాయకులతోనే మిమ్మల్ని పోల్చాలి. రాష్ట్రం ఎప్పుడు కూడా విద్యని, వైద్యాన్ని 2 కూడా ఇవ్వగలిగితే ఆ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మాత్రమే వర్ధిల్లుతది. ఉంటది. కాబట్టి ఈరోజు మీరు మందు కార్యక్రమం పెట్టారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, తల్లికి వందనం, తండ్రికి ఇందనం అంట దాని పేరండి. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. తల్లికి వందనం, తండ్రికి ఇందనం. కాబట్టి ఇది మీరు కాదని చెప్పేసి తిప్పికొట్టడానికి ప్రయత్నాలైతే చేయండి సార్. ఇంకా చెప్పుకోవాల్సిన ప్రతి విషయంలో కూడా నేను తెలియపరుస్తాను సార్. మీకు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మీద చేసే ప్రతి విషయాన్ని కూడా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా, అదేవిధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రతిసారి కూడా తెలియపరుస్తూ ఉంటానండి. దీనికి నేను కటకటాల పాలవ్వాలన్నా, జైలు పాలవ్వాలన్నా, కుటుంబానికి దూరంగా ఉండాలన్నా సరే, సర్వం సిద్ధం. ఇబ్బంది లేదు. అంటే నేను ఆ 3 కూడా చూసొచ్చేసానండి. ఒక మనిషి ఎక్కకూడని 3 ప్రదేశాలు ఏంటంటే, ఒకటి స్టేషన్ మెట్లు, 2 కోర్టు మెట్లు, 3 హాస్పిటల్ మెట్లు. నా దురదృష్టం ఏంటంటే, నాకు తల్లిదండ్రులు ఎవరు లేకపోవడం వల్ల నేను ఆ 3 కూడా ఎక్కేసొచ్చేసానండి. మీరు నన్ను ఏదైనా చేసినా అడిగేవాడు కూడా లేడండి. నన్నేదైనా చేసినా నన్ను అడిగేవాడు కూడా లేడు. మిమ్మల్ని అడిగేవాడు కూడా లేడు. ఓ రకంగా చెప్పాలంటే దిక్కుమాలిన కొడుకుని. చెప్తున్నానండి. కానీ ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని జెప్పేసి అనుకున్నటువంటి ఒక బలమైన కార్యకర్తని. కాబట్టి చేతన తప్పులు సరిదిద్దుకోండి. అది చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా, కొండేదన పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకెవరెవరైనా సరే. ముఖ్యంగా వాసినెట్టి సుభాష్ గారైతే మీకు పెట్టిన ఆ కార్యక్రమం ఏదైతుందో దాన్ని సవాల్ని స్వీకరించినట్టయితే నేను కూడా సిద్ధమే. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకసారి వెనక్కెళ్ళి నా వెనక్కెళ్ళి ఒక 6 నెలలు ముందుకెళ్ళి 3 నెలలు ఆలోచిస్తే మీకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం ఏంటో, మీరు చేయవలసిన సంక్షేమం ఏంటో తెలుస్తదని చెప్పేసి నేను ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను సార్. నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సుభాష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వంగలపూడి అనిత గారు, ఇంకా ఎవరిని అదే రెమ్మల రెమ్మల నా నా రామానాయుడు గారు ఈళ్ళెవరినైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించమని మరొక్కసారి అడుగుతున్నాను సార్. నా మాటలు ఏమైనా తప్పుగానే ఉంటే. కాబట్టి నేను చెప్పాల్సింది ఇక్కడితో ఉంది ఇదే ఉంది కాబట్టి. మరిన్ని విషయాలతో మరికొద్ది రోజుల్లో మీ ముందుకొస్తాను. కాబట్టి తప్పులేమైనా ఉంటే మరొక్కసారి క్షమించమని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థిస్తున్నాను సార్.